గాంధీ భవన్ ఐ డోంట్ నో. అరే నేను షాక్ అయిపోయినా. మీరు ఎమ్మెల్యే గారితో ఏదైనా మాట్లాడదలుచుకుంటే సరే మంత్రి గారు ఇంటికి పిలిచి మాట్లాడతారు, ఇంకెక్కడ పిలిచి మాట్లాడతారు. డైరెక్ట్ గాంధీ భవన్గా పిలిచి ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ స్పీకర్ గారి దగ్గర ఏదైతుందో అనే యాంటీ డిఫెక్షన్ అది లా ఏదైతుందో అది తీర్పుకున్నది. వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇదొక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్. అది పార్లమెంట్ ఎన్నిక. But for it we lost that Secunderabad seat. చేవలాడో రంజిత్ రెడ్డి అలా ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చింది రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్స్ఎంపీ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్ వాళ్ళని మనం తక్కువ అంచనా వేయొద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. We lost Mahbub Nagar, we lost Chevella, we lost Secunderabad. అంటే ఇవాళ ఇప్పటిగా నేను మొన్న మిత్రులు అడిగితే సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా. ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా. వాళ్ళు సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసిపోయారని చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది. నేను పత్రిక ముఖంగా చెప్పాను. Let them not interfere in the internal affairs of Congress party. వచ్చిన మహేష్ గౌడ్ గారి దగ్గరికి ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు. Secret crush. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీ డైరెక్ట్ నా బజార్లో ఏదైతుందో హత్య కవింపబడితే ఓపిక పడతానే?
20 మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులు కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి నేను? అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా